వాక్యంలో ప్రవేశించబోతున్నాం. ప్రాముఖ్యమైన ఘట్టం పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రభు మనందరితో తన వాక్యం ద్వారా మాట్లాడినట్లు అందరూ కూడా ప్రార్థనలో ప్రార్థిస్తాం. మన మధ్యలో ఉన్న సహోదరుడు సతీష్ గారు వాక్య పరిచయం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రార్థించుకున్నాము. మిగిలిన ప్రేమ నమ్మకం తండ్రిపోయి మొదటి ఆదివారం తండ్రిపో మీరు ప్రసిద్ధ ఆరాధనలో మేమందరం కూడి విమర్శించి ఆరాధించుకుంటున్నాను తండ్రిపో మీ యొక్క పనిలోక సన్నిధి మా మధ్య నుంచి తండ్రిపో మరి ఇప్పుడు తండ్రి మరి సంఘ కాపరి గారు బోధించి వాక్యం తండ్రిపో మేమందరం మా హృదయంలో భద్రపరుచుకున్నాయి తండ్రిపో వాక్యానుసారంగా జీవిస్తున్నాయి తండ్రిపో జీవించడమే కాకుండా తండ్రి ఉన్న వాక్యం ఉన్నాయి తండ్రిపో మరి తండ్రి అనేక ఆత్మల సంపాదన కొరకు తండ్రిపో మేము తండ్రి బోధించుకున్నాయి తండ్రి మీ యొక్క కృపా సన్నిధిని మా మీద ఉంచిన తండ్రి పో రానున్న రోజుల్లో తండ్రి పో మేము మీ యొక్క ఘోరంగా తండ్రి పో మీ యొక్క సాధనంగా మీ యొక్క లోకంలో తండ్రి మీ యొక్క శిష్యులుగా వాడబడినట్లు తండ్రి పో తండ్రి నిత్య రాజ్యంలోకి తండ్రి మేము తండ్రి వారసులంగా తండ్రి ఎందుకు కావాలన్నట్టు కృప చూపించవలసిందిగా బయటకొచ్చినాం తండ్రి పో ఇంకా తండ్రి పో యొక్క ఆరాధన రానైనటువంటి వారిని తండ్రి పో సమయానికి చేర్చిన తండ్రి పో ప్రతి ఒక్కరు తండ్రి వాక్యంలో తండ్రి హృదయంలో భద్రపరుచుకున్న తండ్రి పో ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి మీకే వేలాది స్థితిలో సందర్భం చెల్లించుకుంటూ నా ప్రభువును ప్రేక్షకులైన యేసయ్య పేట దిన వస్తువులకి వెంటనే పంపిస్తున్నాము మా పరమ తండ్రి. పరిశుద్ధ గ్రంథం నుండి పిల్లల దయచేసి దినపు మన టెక్స్ట్ అందరూ కూడా బైబిల్ తెరచి యెషయా గ్రంథము 26వ అధ్యాయము, యెషయా గ్రంథము 26వ అధ్యాయంలోని ఒక మాట చదువుకొని దేవుని వాక్యంలో ప్రవేశిద్దాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 8-9 వచనాలు కదా, 8-9 వచనాలు దయచేసి నేను చదువుతున్నాను, అందరూ గమనించాలని మనం చేస్తాం. యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. రాత్రి వేళ నా ప్రాణము నేను ఆశించుచున్నది. నాలో ఉన్న ఆత్మ ఆసక్తితో నేను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందురు. దయచేసి ఆ మాట అండర్లైన్ చేసుకోండి పిల్లరా. 8వ వచనంలో యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని, నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని, తీర్పులు అండర్లైన్ చేసుకునండి. 9వ వచనంలో కూడా నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందురు. నీ తీర్పులు లోకమునకు రాగా, తీర్పులు అండర్లైన్ చేసుకునండి పిల్లరా. తిరిగి రండి నూతన నిబంధనలో దినపు మన టెక్స్ట్ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు గారు 5వ అధ్యాయము సుపరిచిత భాగం పిల్లరా. 10వ వచనము ఆ భాగం చదువుతున్నాను, దయచేసి ఆలకించమని. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. క్రీస్తు న్యాయ పీఠము అండర్లైన్ చేసుకోండి పిల్లరా. క్రీస్తు న్యాయ పీఠము. చివరిగా ప్రకటన గ్రంథం రండి పిల్లరా. ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము, ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము 12వ వచనం పిల్లరా. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉన్నది. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొక్క ఉన్నది. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక.
ప్రభునందు ప్రియ సంఘమా, ఆగస్టు మాసపు ప్రారంభ దినం ప్రభు దినంగా ప్రభు తన మహాకృప చేత మనకు అనుగ్రహించున్నారు. ఈ మాసము మొదటి దినమే మనం ఆరాధనా దినంగా, పునరుద్ధారణ దినంగా మనం కలిగి ఉంటున్నాం. అందును బట్టి ప్రభుకి ఎంతైనా వందనస్తులమై ఉంటున్నాం. జూలై మాసమంతా మనల్ని కాపాడి, మన సంఘాన్ని, మన కుటుంబాలను, మనల్నందరినీ కాపాడి నేటికి సజీవుల లెక్కలో ఉంచి నూతన మాసం ప్రారంభ దినం ప్రభు సన్నిధిలో, ఆయన దినంగా ఆయన సన్నిధిలో మనం కనిపించినట్టుగా ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ ధన్యతలను బట్టి, ఆధిక్యతలను బట్టి సమస్త ఘనత, మహిమ, స్తుతి ప్రభు నామమున కలుగును గాక. ఈ మాసము ప్రత్యేకమైన మాసం. ఆగస్టు మాసం మన ఆత్మీయంగా సంఘానికి ప్రత్యేకమైన మాసమే. తిరిగి అనగా 5 ఆదివారాలు వస్తాయి ఈ మాసంలో. తిరిగి మన పవిత్ర భారతావని మనము స్వాతంత్ర్యం పొందినటువంటి మాసం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. కాబట్టి ఆ విధంగా మన దేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి మాసము, దినము. అలాగే నా జీవితంలో కూడా ఒక ప్రత్యేకంగా నేను ప్రభు రక్షకుడిగా కలిగి ఉండడానికి, నా జీవితంలో మారు మనస్సు పొంది రక్షణానుభవంలోనికి రావడానికి ఈ మాసంలో ప్రభు చేసినటువంటి కార్యం 22వ తారీఖు. అనగా ఈ విధంగా వ్యక్తిగత జీవితాలు కావచ్చు, మన కుటుంబ జీవితాలు కావచ్చు, మన సంఘము పరిచర్యలు కావచ్చు, మన దేశము ఆ యొక్క పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిలో ఈ మాసము కొంత ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి మీ జీవితాల్లో కూడా ఈ మాసము కొంత ప్రత్యేకతను కలిగి ఉండవచ్చు పిల్లల. కాబట్టి అందరూ కూడా మంచిగా ప్రార్థన చేసుకోనండి, మంచిగా ప్రభువును స్తుతించండి. దేవుని వాక్యం ఎక్కువగా చదువుటలో, ప్రార్థన చేయటలో మీరందరూ కూడా ఈ మాసంలో ముందుకు వెళ్ళాలని ప్రభు పేరుట మీకు మనవి చేస్తున్నా. ఈ ఆరాధనకు విచ్చేసిన ప్రియ సంఘమంతటికి, సహోదర సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామమున మీకు శుభములను, వందనములను తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నా. పిల్లరా, గత వారంలో మనము ఒక శ్రేష్టమైనటువంటి అంశం పైన ధ్యానం చేస్తున్నాం. ఎందుకనగా మన కాన్సెప్ట్, మన టైటిల్ వాస్తవంగా సంఘము. సంఘం అనగా చర్చ్. సంఘం అంటే సొసైటీ అది కాదు సుమా. సొసైటీ అంటే సమాజము, అది వేరేటువంటి అవి వేరే అర్థాలు ఇస్తాయి. అవి అనగా మామూలుగా జనరల్ టర్మినాలజీ. కానీ థియలాజికల్ గా, బిబ్లికల్ గా మనకు సంఘము అన్నప్పుడు చర్చ్. చర్చ్ చర్చ్ సంఘము. సంఘానికి తీర్పు ఏ విధంగా ఉంటుంది, సంఘములో మనం ఏమై ఉన్నా, సంఘములో అంగములుగా ఉంటున్నటువంటి మనకున్నటువంటి పరిస్థితులు ఏంటి, దేవుడు మనల్ని రేపు ఎలాంటి ఆశీర్వాదాలతో ఆయన మనలను అన్ని విషయాలు హెచ్చింపజేయబోతున్నాడో, తీర్పులు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటివి ఇవి మనం తెలుసుకోవాల్సినటువంటి సమయం. ఎందుకంటే పిల్లరా, మంచిది, చాలా సంవత్సరాలుగా మన పరిచర్యలు కొనసాగించుకుంటూ వస్తున్నాం. మన SIU చర్చ్ అనంతపురం పట్టణంలో ప్రారంభ మొట్టమొదటి సంఘం మనకు తెలుసు. దీని తర్వాతనే అన్ని చర్చిలు వచ్చాయి. అలాగే అంతకుముందు కూడా గతంలో ప్రపంచవ్యాప్తంగా సంఘము చర్చ్ ఆ నినాదం పరిశుద్ధాత్మ దేవుడు అనేక మంది దైవజనుల ద్వారా ఆయా కార్యాలను కొనసాగించుకుంటూ వచ్చారు. అయితే నేటి దినాలు ఎందుకు ఈ యొక్క వాక్యము, దీని గురించినటువంటి ప్రస్తావన ప్రత్యేకంగా మీ గమనంలోనికి తీసుకురావాల్సి వచ్చిందంటే పిల్లరా, ప్రభువు ఆఖరి దినాలివి. ప్రభువు ఆయన త్వరలో మనలను కలుసుకోబోయే దినాలు. మనము ప్రభువును సంధించి ఆయన్ను మనము కలుసుకునేటువంటి దినాలు. కాబట్టి ప్రభు మన కోసమే వస్తున్నాడు. ప్రభు మన కోసం వస్తున్నప్పుడు మనం ఆయన కలుసుకోవాలి కదా. ఇప్పుడే వాక్యంలో చదివాను, ఇదిగో త్వరగా చూచున్నాను అన్నప్పుడు ప్రభు త్వరగా వస్తున్న సమయం ఆసన్నమైనట్టుగా ఆయన చెప్పిన సూచనలన్నీ నెరవేర్చబడ్డాయి.
యుగ సమాప్తికి అవసరమైనటువంటి అన్ని కూడా నెరవేర్చబడ్డాయి. ఇంకా కొంచెం మాత్రమే కొన్ని అవి కూడా జరగవలసి ఉన్నాయి. త్వరలో అవి సంభవాలు అవి దేవాలయ నిర్మాణమైనా మరొకటైనా వాటి గురించిన సన్నాహాలు ప్రారంభమైనాయి పిల్లల. కాబట్టి సన్నాహాలు ప్రారంభమైనప్పుడు ఆ సంభవాలు అవి కూడా జరుగుతాయి త్వరలో. ఆ త్వరగా జరుగుతున్నప్పుడు ప్రభు వస్తాడు. వస్తున్నటువంటి టైం అయితే మనకు తెలియదు సుమా, దేవుడు మనకు తెలియదు, టైం మనకు తెలియదు. కాబట్టి మనము సిద్ధంగా ఉండాలి. ప్రభు మనలను సంధించువేలా మనము సిద్ధంగా ఉండాలి. మనం ప్రార్థన చేసుకున్నాం, గుడ్, మంచిది. అలాగే ప్రభుత్వ ఆశీర్వాదాలు పొందాం, కుటుంబాలుగా కట్టబడ్డాం, సంఘ సహవాసం కలిగి ఉన్నాం, సంఘ పరిచర్యలు కలిగి ఉన్నాం, పరిచర్య ధర్మాన్ని కూడా అనేక సంవత్సరాలుగా మనం కొనసాగించుకుంటూ వస్తున్నాం, గుడ్, మంచిది. కానీ మన సంఘం, అలాగే సంఘంలో ఉన్న మనమందరం, దేవుని పిల్లలమైన మనమందరం కూడా ప్రభువును సంధించే సమయం ఆసన్నమైంది. కాబట్టి ప్రభు వస్తున్న వేళ నీవు నేను ఎలా ఉండాలి అనేటువంటిది ఇది దేవుని వాక్యంలో మనం నేర్చుకుందాం పిల్లరా. దేవుని వాక్యం ప్రకారం ఒక మాట ఉంటుంది. జస్ట్ ఒక్క నిమిషం మీ గమనంలోకి తెచ్చి తర్వాత మన యొక్క టైటిల్లో మన యొక్క అంశంలోకి సాగిపోతాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను అని వ్రాయబడింది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోనని. ఉదాహరణకు ఎందుకు ఈ మాట అంటుందంటే, జ్ఞానవంతుడు ఇల్లు కట్టుకోమనింది అక్కడ. బాగా ఆలోచన చేయాలి. ముఖ్యంగా స్త్రీలు, తల్లులైనటువంటి వారు, కుటుంబాలు కలిగినటువంటి తల్లులు పెద్దలకు మనవి చేస్తూ ఉంటున్నాం. ఇల్లు కట్టుకోవడం అంటే ఇటుకలతో ఇల్లు కట్టుకోవడం కాదు సుమా. దాని గురించి కాదు అక్కడ రాయబడినటువంటిది. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకును, 3 రాళ్ళు తన ఇల్లును ఊడబెరుకొను. 3 రాళ్ళు ఏం చేస్తుందంటే ఇంటిని ఊడబెరుకుంటుందట, ఆమె దగ్గేస్తుంటాడు అంతేగా. అయితే జ్ఞానవంతుడు అని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయలేదు అక్కడ ఆలోచించాలి. కానీ ఇల్లు కట్టుకోవడము, మామూలుగా ఇల్లు కట్టుకునేటువంటి ఒక విషయం పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అక్కడ మాత్రం మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అక్కడ మనకి బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టుకును అంటారు. జ్ఞానవంతుడు అనేది అక్కడ రాయలే. బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టుకొను అని చెప్పేసరి. ఇసుకలో కట్టుకోడు, బండ మీద ఇల్లు కట్టుకుంటాడు. అంటే అది ఫిజికల్ గా, మెటీరియలిస్టిక్ గా చూపించేటువంటి ఆ యొక్క స్థితి పిల్లరా. బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కట్టుకుంటాడు. ఆ విధంగా జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. నేటి దినాల్లో ఇది చాలా అవసరం పిల్లరా, ఇది చాలా అవసరం. జ్ఞానము కలిగినటువంటి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆ కుటుంబ జీవితం అందరికీ అవసరం. ఆ బుద్ధి కావాలన్నా, జ్ఞానము కావాలన్నా, బుద్ధి విజ్ఞానముల సర్వ సంపదలు యేసు క్రీస్తు నందు అవి గుప్తమై ఉన్నాయి, లభ్యమై ఉన్నాయి. కాబట్టి యేసే మన జ్ఞానములకు ఆధారం, యేసే మనము బుద్ధి కలిగి ఉండడానికి ఆయనే ఆధారం కనుక దయచేసి కుటుంబ జీవితాలు కలిగిన పెద్దలకు అందరికీ ప్రత్యేకంగా మనవి చేస్తున్నా, నేటి దినాల్లో ఇది అవసరం. మనం ప్రభువును సంధించువేలా మనము ఒక్కరమే సంధించడం కాదు సుమా. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటారంటే అర్థం ఏంటి? అక్కడ ఇల్లు అన్నప్పుడు ఇంటిలో భర్త ఉంటాడు, ఇంటిలో తండ్రి, ఇంటిలో తల్లి, లేకపోతే ఇంటిలో పిల్లలు. ఇది దాని యొక్క అర్థం. ఇల్లు కట్టుకోవడం అంటే అందరినీ రక్షణానుభవంలోనికి నడిపించుకునేటువంటి, ఆ రక్షణానుభవంలోనికి నడిపించుకునేటువంటి ఆ బాధ్యత కూడా దేవుడు జ్ఞానవంతురాలు, జ్ఞానం కలిగినటువంటి ఆ స్త్రీకి దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మన పిల్లల రక్షణ, నేటి దినాల్లో పిల్లలు చాలా సమస్యలుగా తయారైపోయినాయి పిల్లరా. తల్లిదండ్రులకు వ్యతిరేకంగా, తల్లిదండ్రులకు అవిధేయులుగా పిల్లలు ఎక్కువగా తయారైనటువంటి సమాజాన్ని చూస్తూ ఉంటున్నాం. నాకు ఈ మధ్యకాలంలో ఒక అనుభవం ఎదురైంది. సందర్భాన్ని బట్టి చెప్తున్నాను పిల్లరా. ఆయన ఒక పెద్ద ఆఫీసర్, మున్సిపాలిటీలో పెద్ద ఆఫీసర్గా ఉంటున్నారు. అక్కడ అనగా కడప జిల్లా పరిస్థితి చెప్తున్నా, ఇక్కడ కాదు, మన అనంతపురం కాల్సిన కడప జిల్లాలో. ఆయన పాస్టర్ గారు మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి, నేను కొన్ని విషయాలు మీకు చెప్పి ప్రార్థన చేయించుకోవాలన్నారు. జస్ట్ పోయిన వారం ఒక 5 రోజుల క్రితం
క్రితం జరిగినవి. నేను సరే రమ్మని చెప్పానన్నా. ఆయన కరెక్ట్గా మధ్యాహ్నం 1:15 అక్కడ వచ్చాను ఇంటికి. భోజనం చేయమంటే ఎంతసేపు భోజనం చేయలే, ఇంకా అవి కొన్ని స్పీడ్లు పెట్టి ఆ కూల్ డ్రింక్ ఇచ్చిన ఆయన సరిగ్గా తీసుకోకుండా దాదాపు 2 hours గడుపుతున్నాడు. ఏడుస్తూనే ఉన్నాడు. పిల్లలు ఎక్కువగా ఏడుస్తున్నాడు. మధ్య మధ్యలో 5 నిమిషాలకు ఒకసారి చెప్పుకోవద్దు ఏడుస్తున్నాడు. ఎంత బాధ అంటే ఆ కుమార్తె, 2 కుమార్తెలు, ఆ కుమార్తె వినలేదు. పెద్ద కుమార్తె తల్లిదండ్రులకు అసలు ఆ మాట వినడం లేదని, చిన్న కుమార్తె కూడా ఆ అక్క ఆ పద్ధతిలోనే ఉంటూ అమ్మా నాన్న మాటలు కాదని ఆ పాప కూడా తల్లిదండ్రులకు దూరంగా ఉండడం అని ఎంత బాధగా ఆయన చెప్పాడంటే, పాస్టర్ గారు నేను బాధపడుతున్నటువంటిది పిల్లలు దూరం, నా తప్పు కూడా ఉంది, తల్లిదండ్రులు నా తప్పు ఉంది పాస్టర్ గారు. మేము కొన్ని విషయాలు అనవసరంగా వచ్చాం, అనవసరంగా మా పిల్లలు కూడా కొన్ని మేము ఏదో కొంత వింటారులైన ఉద్దేశంతో కోపం రేపాం, కొంతవరకు మేము ఆ విధంగా అన్నాం. కానీ ఇంతగా వాళ్ళు దూరం అవుతారని చెప్పేసి నేను అనుకోలేదు అని చాలా బాధపడ్డాను. అయితే ఆ కోపాన్ని బట్టి వాళ్ళు దూరం అయిపోతే వెంటనే జరిగినటువంటి విషయం అది మొదటి బాధ. అయితే సరే పిల్లలను మళ్ళా దగ్గరికి చేర్చుకుందాంలే, వాళ్ళను మళ్ళా ప్రేమ చూపించి, మన పిల్లలే కదా, మన రక్తం పంచుకున్న పిల్లలు, ఎప్పుడు కోపం చూపించి ఎప్పుడు వాళ్ళపైన పురుగులు మెరుపులు చూపిస్తే పిల్లలు తట్టుకోలేరు. వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఎన్ని వేరైపోతాయి పిల్లరా. వాళ్ళు పైకి కనిపించడానికి మనకు అలాగా ఉన్నా ఆ తర్వాత సమయం సందర్భం వచ్చినప్పుడు చాలా దూరం అయిపోతారు తల్లిదండ్రులు. ప్రేమ, ఆ ప్రేమ కూడా ఎక్కువ చూపించాలి. అది యాక్షన్స్, క్రియల రూపంలో ఉండాలి. ఇప్పుడు నేను అది చూపిద్దామనుకునే లోపల మా బంధువులు ఉన్నారు చూడండి, మాకు అనుకూల శత్రువులు కొంతమంది ఉన్నారు. మా అనుకూల శత్రువులు బంధుత్వంలో ఉండేటువంటి వాళ్ళు పిల్లలను వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గరికి తీసుకొని వాళ్ళు లేనిపోని మాటలన్నీ చెప్పి మా పిల్లలను మరింత చాలా దూరం చేసేసేస్తారు. మేము చూసుకుంటాం లేదా, మీ నాయనతో ఎట్లా మాట్లాడాలో, మీ అమ్మతో ఎట్లా మాట్లాడాలో మేము చూసుకుంటాంలే అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే పిల్లలు ఓహో మాకు మా వాళ్ళు సపోర్ట్ ఉన్నారు అనేటువంటి భ్రమలో పిల్లలు వాళ్ళ మాటలన్నీ తల్లిదండ్రులకు దూరం అయిపోయినారు. ఇప్పుడు ఎంత దూరం అయిపోయినారంటే పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్. ఆ పెద్ద ఆఫీసర్ ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు డ్యూటీలో ఆఫీసులో కూర్చుంటే నాకు అసలు డ్యూటీ చేయాలంటే మనసే బాగలేదు. నేనేం చేస్తున్నాను, ఇంకెందుకు నాకు ఇంకా 6 సంవత్సరాల సర్వీస్ ఉంది, ఇంకా రిజైన్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నా, ఎవరి కోసం సంపాదించాలి. పూర్తి కంట్రోల్ తప్పినారు. మా అనుకున్న శత్రువులు బంధువులుగా ఉన్న వాళ్ళు నా పిల్లలను దూరం చేసేసినారు. ఇంకా వాళ్ళకి ఏంటంటో నేర్పించినారు. మా పిల్లలు మామూలుగా మా పిల్లలకు అన్నిటికీ దూరం చేసేస్తారు. కంట్రోల్ దాటిపోతా ఉంది. అందుకే మిమ్మల్ని ప్రార్థన చేయమని కోరుతున్నా. దయచేసి మా పిల్లలు మాకు కావాలి. ఉద్యోగం చేసి 21 కమిషనర్గా రావాల్సిందేది. ఇంకో ప్లేస్లో 2 ప్లేస్లో ఆప్షన్ ఇస్తే నేను డ్యూటీ చేయలేను, ఆ హై పోస్ట్లో మరింతగా నేను ఇప్పుడే చేయలేకుండా పిల్లలే గుర్తొస్తున్నారు, రోజంతా వస్తున్నారు. నా భార్య తట్టుకోలేకుంది, నేను తట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నా, ప్రార్థన చేయండి అని చెప్పి నాకు చాలా బాధ అయిపోయినారు. ఇలాంటి అలా చూస్తుంటే చాలా కుటుంబాల్లో పరిస్థితులు అలాగే ఉన్నాయి. నేను అందుకే సవినీయంగా తల్లులైనటువంటి వారికి, స్త్రీలకు మనం దేవుడి వాక్యం చెప్తుంది, నాన్న జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోవడం అంటే ఇక్కడ పెద్ద ఏదో 14 అంతస్తులు 15 అంతస్తులు బిల్డింగ్ కట్టుకునే వేస్తే ఏ ప్రయోజనం లేదు, తొందరలోనే అవుట్ అయిపోతుంది. అది కాదు సుమా, ఇల్లు కట్టుకోవడం అనగా దేవుని రక్షణ మార్గంలోనికి మన పిల్లలను, మన కుటుంబాన్ని మనం ఉన్నదాన్ని నడిపించుకోవడం. అది జ్ఞానం. బుద్ధిమంతుడు తన ఇల్లు బండ మీద కట్టుకోవడం. బుద్ధిమంతుడు తన ఇల్లు పురుషులకు, పెద్దలకు, తండ్రులకు దేవుడివా బండ మీద కట్టుకోవాలి. ఆ చీల్చబడిన బండ క్రీస్తే, ఆ బండ మీద కట్టుకో. లోకంలో బండల మీద కాదు, రాళ్ళ మీద కాదు, పెద్ద పునాదులు వేసుకోండి, 10 లక్షల పునాదిగా పెట్టి 50 లక్షల పునాదులుగా పెట్టుకొని ఏదో పెద్ద చలవాటి మీద కట్టుకోవడం అది కాదు. అయినా దేవుడు వాక్యం చెప్పినమాట బండ మీద కట్టుకో. ఈ బండ మీద సంఘాన్ని కట్ట, ఈ బండ మీద బుద్ధిమంతుడు బండ మీద ఇంటిని కట్టుకోవాలి. ఆ బండ క్రీస్తే అనగా నీకు నీ జీవితంలో పెద్దలారా, తండ్రులారా,
క్రీస్తే ఆయనే పునాదిగా ఉండాలి, ఆయనే కుటుంబానికి అధ్యక్షుడిగా ఉండాలి. అలాగూ భార్యనైనా, అలాగూ తల్లిదండ్రులు పిల్లలను కుటుంబ జీవన విధానంలో వారిని నడిపించడంలో బండ మీద నీవు నీ ఇంటిని కట్టుకుంటే బుద్ధిమంతులమే కాదు. ఆ విధంగా ఉంటేనే మంచి కాదు. బుద్ధిమంతుడు బండ మీద కట్టుకోవాలి. జ్ఞానవంతురాలు తన ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా కుటుంబాన్ని, ఇంటిని కట్టుకోవాలి కూడా. అందుకే ఇది మనకు అవసరం లేని దినాలు. ఇక్కడ పొరపాటు జరిగిందంటే ప్రభు వస్తున్నాడు. ప్రతి వానికి వారి క్రియల చొప్పున, ప్రతి వానికి వారి క్రియల చొప్పున జీతం ఇచ్చుటకాయ్, అనగా తాను సిద్ధపరచుకున్న జీతం ఇచ్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆయన వస్తున్నాడని వాక్యం చెప్తుంది. కాబట్టి మన పిల్లల పరిస్థితి ఏంటి, మన కుటుంబ పరిస్థితి ఏంటి, ప్రభు వస్తున్న వేళ మనం ఎలా కనిపించాలి, ప్రభు సన్నిధిలో మనం ఎలా కనిపించాలి పిల్లరా? ఇది సంఘమా, క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమా, యేసుక్రీస్తు ప్రభు రక్తము చేత కడగబడినటువంటి దేవుని పిల్లలారా, మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ప్రభు వస్తున్న వేళ మనం ఎలాంటి తీర్పులోకి వెళ్ళబోతున్నామో దయచేసి గమనించాలి. గొప్ప దేవుని గొప్ప వాక్యం మంచిగా అందరూ అర్థం చేసుకోవాలని మనం చేస్తూ ఉంటున్నాం. గత వారంలో తీర్పులను గురించినటువంటి విషయాల్లో 7 తీర్పులు ఉన్నాయి దేవుని వాక్య ప్రకారంగా. అనగా దేవుని ప్రణాళికలో 7 తీర్పులు. ప్రకటన గ్రంథపు 7 తీర్పులు కాదు సుమా. ప్రకటన గ్రంథంలోని 7 ఉగ్రత పాత్రలు అవి కాదు. నేను ముందుగానే తెలియపరిచాను. అవి విడువబడిన వారికి, యేసు ప్రభువును రక్షకుడిగా కలిగి ఉండకుండా సువార్తను తృణీకరించి, అలాగే ఎంత చెప్పినా, ఒకవేళ సువార్త విన్నా హృదయాన్ని కఠినపరుచుకొని ప్రభువుకు చోటియక, ప్రభువులకు మనసియక వారి జీవితాల్లో ఇంకా అలాగే ఉండిపోయినటువంటి వారు, ఇంకా చెడు అలవాట్ల నుంచి, చెడు సంబంధమైన ఆలోచనల నుంచి బయటికి రానటువంటి వారు, ఇంకా సినిమాలలో, ఇంకా సీరియళ్లలో, ఇంకా త్రాగుబోతుతనంతో, ఇంకా అక్రమ సంబంధాలు, అక్రమ జీవితాలతో, ఇంకా రకరకాలైనటువంటి లోకం, కానా పీనా సోనా, అలాగే ఇంకా శరీరాన్ని సుఖపెట్టుకొని ఏదో చేయాలనేది ఎంత చెప్పినా వాక్యం ద్వారా అర్థం చేసుకోకుండా ఉంటున్నటువంటి వారు విడువబడితే వారికి ప్రకటన గ్రంథంలోని ఆ భయంకరమైనటువంటి ఆ తీర్పు, ఆ ఉగ్రత పాత్రలు, ఆ కృపణించబడితే ఒక్కొక్క ఉగ్రత పాత్ర చదవండి. విడవబడితే ఎంత భయంకరమైన స్థితిలో. తర్వాత మీరు ప్రకటన గ్రంథం 4-5వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం చివరి వరకు చదవాలని మనం చేస్తున్నా. ఎందుకంటే 14 అధ్యాయాలు ఆ యొక్క తీర్పుల గురించి, ఉగ్రత, దేవుని ఉగ్రత పాత్రల గురించి, ఆ బూరల గురించి, ఆ ముద్రల గురించి రాయబడ్డాయి పిల్లరా. కాబట్టి నేను సవినయంగా మనవి చేస్తున్న మరొక్క మారు, దయచేసి ఆ పరిస్థితుల్లోనికి ఈ వాక్యం విన్నటువంటి ఎవరూ మనం ఆ పరిస్థితుల్లో ఉండకుందుగాక. మనమందరం కూడా యేసు ప్రభువును రక్షకుడిగా కలిగి ఇక్కడ దేవుని ప్రణాళికలో ఉన్న ఈ 7 తీర్పుల మార్గాలలోనికి మనమందరం కూడా వచ్చుదాముగాక. యెషయా ప్రవక్త అంటున్నాడు, యెహోవా నీవు నీ తీర్పుల మార్గమున అని అంటున్నాడు. నీవు నీ తీర్పుల మార్గమును అనుసరించి నీవు వస్తున్నావు ప్రభా. యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు 26వ అధ్యాయం ఇంతకు ముందే చదువుకున్నా. కాబట్టి నీ తీర్పులు అవి న్యాయమైనవి. న్యాయమైన నీ తీర్పులను బట్టి భూమి నీతిని నేర్చుకుంటుంది. భూమి నీతిని నేర్చుకుంటుంది అని అంటున్నాడు. అంటే దేవుని ప్రణాళికలో 7 తీర్పులు ఉన్నాయి. ఈ 7 తీర్పులు మనకు అవసరం. అయితే ఈ 7 తీర్పుల మీద దేవుడు మనల్ని నడిపిస్తాడా అంటే దయచేసి కాదు సుమా. బాగా అర్థం చేసుకోండి. ఒక 5-10 నిమిషాలు మంచిగా ఈ వాక్యాన్ని. ఎందుకనగా 7 తీర్పులు దేవుని ప్రణాళికలో మొట్టమొదటి తీర్పు శిలువ తీర్పు. గత వారంలో నేను రాస్తున్నాను. 2వ తీర్పు కృపా సింహాసనపు తీర్పు. 3వ తీర్పు ఆ విధంగా న్యాయ సింహాసనపు తీర్పు. 4వ తీర్పు రక్షణ తీర్పు. 5వ తీర్పు మహిమగల సింహాసనపు తీర్పు. 6వ తీర్పు నిత్య శిక్షా తీర్పు. 7వ తీర్పు ధవల
సింహాసనపు తీర్పు, అదే చివరి తీర్పు. ప్రారంభపు తీర్పు దేవుని ప్రణాళికలో సిలువ తీర్పు సుమ, ముగింపు తీర్పు ధవల సింహాసనపు తీర్పు. ఇవి ఎవరికి ఎలా అప్లికబుల్ అవుతాయి అనేది ఇవాళ అందరూ తెలుసుకోవాలని మనం చేస్తా ఉన్నాం. అప్లికబుల్ అవుతాయి. యేసు ప్రభువును రక్షకునిగా కలిగి ఉండకపోతే ప్రకటన గ్రంథములోని ఉగ్రత పాత్రలు అవి వద్దు ఏ పరిస్థితులలో కూడా మరొక్కసారి మనం చేస్తా ఉన్నా. కనుక ఆ తీర్పులు వేరు, ఇవి వేరు సుమా. ఇవి దేవుని పిల్లలకు దేవుడు మనకు అనుగ్రహించేటువంటి తీర్పుల ప్రణాళికలో ఉన్నాయి. ప్రారంభ తీర్పు సిలువ తీర్పు. సిలువ తీర్పు ఇప్పుడు దయచేసి అందరూ మంచిగా అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్షించడానికి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చనన్న వాక్యము నమ్మదగినది, అది పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. కాబట్టి ప్రభు లోకానికి వచ్చినప్పుడు సిలువ మార్గాన్ని ఎంచుకున్నాడు కూడా. సిలువ మార్గాన్ని ఎంచుకోవడం అనగా ఆ సిలువ, ఆ ఉన్నటువంటి నిలువు కర్ర, అక్కడ ఉన్నటువంటి అడ్డుకర్ర, ఈ నిలువు కర్ర అడ్డుకర్ర యొక్క ఆ విధానమే ప్రభు తన యొక్క మరణ మార్గంగా దాన్ని ఆయన ఎంచుకున్నాడు. ఎందుకు ఆ విధంగా ఎంచుకోవాల్సి వచ్చింది? నిలువు కర్ర సత్యానికి సాదృశ్యం, నిలువు కర్ర ధర్మశాస్త్రానికి సాదృశ్యం. ధర్మశాస్త్రములో చెప్తుంది కంటికి కన్ను పంటికి పన్ను అని. తప్పు చేస్తే తప్పకుండా శిక్ష అనుభవించాలని చెప్తుంది. పాపం చేస్తే ఖచ్చితంగా దానికి తగినటువంటి మూల్యం చెల్లించాలి. వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టమని చెప్తుంది. దొంగతనం చేస్తే చేతులు కానీ కాళ్ళు కానీ నరికేయాలని చెప్తుంది. లా సత్యం చెప్పినటువంటి మాట సత్యం. ఆ సత్యం ఎదుట భూమి మీద ఉన్నటువంటి ఏ మానవుడు నీతిమంతుడిగా తీర్చి తీర్చబడలేకపోయాడు. దేవుని వాక్యం చెప్పి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడలేకపోయాడు. ప్రపంచంలో ఏ మనుషుడైనా ఎంత ఉన్నత కుటుంబంలో జన్మించినా ఎవరైనా అందరూ, లోకంలో ఉన్న అందరూ ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు. చూసారా పిల్లరా? దేర్ ఇస్ నో డిఫరెన్స్ అట్ ఆల్. No difference at all. All have sinned and come short of the glory of God అని వాక్యం చెప్తుంది. కాబట్టి అందరూ ఆ నిలువు కర్ర ఎదుట ఎవరు నిలబడలేకపోతే, సత్యం ఎదుట ఏ మనుషులు నిలబడలేని పరిస్థితి అయితే, ఆ యొక్క చట్టము ఆ ధర్మశాస్త్రం ఎదుట ఎవరు నీతిమంతులుగా జస్టిఫై చేయలేకపోతే, జస్టిఫికేషన్ జరగకపోతే, ఆ విధంగా అడ్డుకర్రగా అనగా కృపకు సాదృశ్యమైనటువంటి ఆ కర్ర, అడ్డుకర్ర యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు పిల్లరా. కాబట్టి ఆ కృప సత్యములు అవి కలుసుకున్నాయి వాక్యంలో తెలియపరిచినట్టుగా. కనుక యేసుక్రీస్తు ప్రభు సిలువ మార్గాన్ని ఎంచుకోవడంలో ఆ సిలువ తీర్పే యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువ తీర్పు ద్వారా ఆయన వెళ్ళారు. దయచేసి గుర్తుంచుకోవాలి. ఎందుకనగా మనందరి జీవితాలకు ఈ సిలువ తీర్పు అవసరం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో పెద్దలైనటువంటి వారందరినీ నేను భావిస్తున్నానే నమ్ముతున్న పిల్లరా, మీరందరూ కూడా అనగా కొంతమంది తప్ప, చిన్నపిల్లల వాళ్ళు తప్ప, మీరందరూ కూడా సిలువ తీర్పులోనికి వచ్చారు. సిలువ తీర్పు జడ్జ్మెంట్, ఆ తీర్పు మీ జీవితాల్లో జరిగిందని నేను విశ్వసిస్తా ఉంటున్నాను. నా జీవితంలో జరిగింది పిల్లరా. అది ఆగస్టు 22వ తారీఖు ఈ మాసంలో ఉన్నప్పుడే 1984 సంవత్సరం ఆగస్టు 22వ తారీఖు రాత్రి 8:10-15 మధ్యలో నేను యేసుక్రీస్తు ప్రభువును నా రక్షకునిగా నేను స్వీకరించాను. నా జీవితంలోనికి ప్రభువును ఆహ్వానించాను. నా జీవితంలో ఉన్నటువంటి అంతకుముందున్న పాప సంబంధమైన వాటన్నిటినీ దూరం చేసుకున్నటువంటి దినం, ప్రభువును రక్షకునిగా ఆహ్వానించినటువంటి దినం, చెప్పనశక్యము మహిమాయుక్తమైన ఆ రక్షణ సందేశాన్ని పొందిన దినం, నా మీద ఉన్నటువంటి పాప భారం బరువు తొలగిపోయి సిలువ ఎదుట ఆ సిలువ తీర్పులోనికి నేను వచ్చినటువంటి దినం పిల్లరా. కనుక దయచేసి
ఈ అనుభవం అందరూ కూడా కలిగి ఉండాలని మనవి చేస్తున్నా. మీలో చాలా మంది కలిగి ఉంటున్నారని నేను నమ్ముతున్నాను. ఎవరైనా ఈ అనుభవం లేకపోతే ఈ తీర్పు, ఈ జడ్జిమెంట్, సహోదరుడా సహోదరి, ఎవరి కుమారుడా కుమార్తె నీ జీవితానికి అవసరమైన సిలువ దగ్గరికి నువ్వు ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. యేసు ప్రభు దగ్గరికి నువ్వు రావాల్సిందే, ఆయన ఆశ్రయించాల్సిందే. ప్రతి మోకాలు యేసు నామమున వంగవలసిందే. ప్రతి వ్యక్తి యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేయాల్సిందే. There is no other God at all. ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామం వల్ల రక్షణ లేదు, రక్షణ కలుగుతుందా? ఈ ఒక్క నామము వలననే, అనగా యేసు క్రీస్తు నామము వలననే రక్షణ కలుగుతుంది. కారణం ఆ యొక్క సిలువ తీర్పు యేసు క్రీస్తు ప్రభావం పొందారు. అందుకే ఆయన సాక్షాత్తు దేవుడై దేవుని కుమారుడిగా ఈ లోకంలో మన కొరకు అనుభవించి గమనాగమన వల్ల కలుగు ఏ ఛాయన లేనటువంటి ఆ ప్రియ ప్రభు సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగినటువంటి శ్రీమంతుడు, అద్వితీయుడైనటువంటి ఆ ప్రభు సిలువ మార్గము గుండా వచ్చాడే. ముళ్ళ కిరీటాన్ని ధరింపజేసుకున్నాడే. ముళ్ళ కిరీటం ఆ తల మీద ఆయన ధరింపజేస్తున్నాడే. సిలువ మార్గము గుండా వచ్చి ఆయన మన కొరకు మరణించి సిలువలో 7 మాటలు పలికి ఆ సిలువే మనకు శరణమనేటట్టుగా చేసి శరణ్యమనేది సిలువ మార్గం. ఆ తీర్పుకున్న లోకంలో ఉన్న సర్వ మానవులు రావాలి, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యమని, తద్రక్తం ప్రణాత్మేన పుణ్యధాన బలియాగమని ఆ యొక్క వాటన్నిటినీ నెరవేర్చినటువంటి ఆ ప్రియమైన ప్రభు మనకు ఖచ్చితంగా చెప్పినటువంటి మాట ఏంటంటే, పిల్లరా, నా పిల్లలరా, మీరు ఈ మార్గము, ఈ తీర్పుల మార్గమున మీరు రండి. ఏ తీర్పు మార్గము? సిలువ తీర్పు. ఇది మన జీవితాలకు మ్యాండేటరీ. ఇక్కడ తేడా వచ్చిందా? ఇంకా మనము మిగిలినటువంటి తీర్పులలో ఇవన్నీ పెద్ద అన్ని అవసరం కూడా ఉండదు. డైరెక్ట్ ప్రకటన గ్రంథం తీర్పులోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకే దయచేసి అందరము సిలువ యొక్క కదా, అందరము సిలువలో ఉన్న యేసు క్రీస్తు వైపు చూద్దాం. ఆయన రక్షకుడిగా మనము ఆహ్వానిద్దాం. మన జీవితంలోనికి ఆయన ఆహ్వానిద్దాం. ఆయన అనుగ్రహించే రక్షణ సంతోషాన్ని పొందుదాం. ప్రభు సిలువ మరణ పునరుద్ధానం ద్వారా మనకిచ్చిన శుభప్రదమైనటువంటి నిరీక్షణతో ధైర్యంగా ప్రభు యొక్క కృపాశ్రమం యొక్కకు సాగిపోదాం. ఆ ప్రియ ప్రభు కృపను ఈ వాక్యం అందరి జీవితాల్లో నెరవేర్చును గాక. పిల్లరా, ఇది సిలువ తీర్పు మ్యాండేటరీ. ఇక్కడ తేడా లేదు సుమా. రెండవ తీర్పు కృపాసింహాసనపు తీర్పు. ఇప్పుడు అంటే ఒక తీర్పు అయిపోయింది తెలుసు, అంటే జరగబోతుందేమో తీర్పు దేవుని ప్రకటన ఆల్రెడీ అయిపోయింది. 2021 సంవత్సరాల క్రితమే సిలువ తీర్పు అయిపోయింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ సిలువ తీర్పు కిందికి ఎంతమంది ఎవరైతే తన్ను ఎందరూ అంగీకరించినో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించారు. కాబట్టి ఇప్పుడైనా ఆ వచ్చినటువంటి అందరికీ కూడా ప్రభు తన పిల్లలుగా స్వీకరించడానికి ఆయన ఎంతో ఇష్టపడతా ఉంటున్నారు. రెండవ తీర్పు పిల్లరా, ఇదిగో మన ముందే ఉంది. ఇక్కడే జడ్జ్మెంట్, ఇదిగో ఇక్కడే ఉంటున్నారు పిల్లరా. ఇక్కడ ప్రభు పళ్ళలో మనం కలిగి ఉంటున్నాం. దీని కృపాసింహాసనపు తీర్పు అన్నాడు. కృపాసింహాసనపు ఏం తీర్పు ఇది? కృప అనగా గ్రేస్. దేవునికి మనము అనర్హులమో, దేవునికి మనం అయోగ్యులమో, దేవునికి మనము ఎంత మాత్రము అలాగే మనము ఆ విషయంలో ఎన్నికలైన వారంగా యోగ్యులుగా అర్హులుగా చేసినటువంటి ఆ సింహాసనమే కృపాసింహాసనము. ఆ కృపాసింహాసనపు తీర్పే ఈ హోలీ కమ్యూనియన్. ఇది కూడా ఎవరు చెప్పారు? యేసు ప్రభువు చెప్పారు సుమా. యేసు ప్రభువు చెప్పారు. కాబట్టి ప్రభు వల్ల హోలీ కమ్యూనియన్ ఇది కృపాసింహాసనపు తీర్పు. ఈ తీర్పు రెండవదిగా సిలువ తీర్పులోనికి వచ్చిన మనమందరం ఖచ్చితంగా ఈ రెండవ తీర్పు దగ్గర కృపాసింహాసనపు తీర్పు అనుభవంలోనికి రావాలి. సిలువ తీర్పు అయిన వారు రెండవ తీర్పులోనికి, అనగా నమ్మి పాప
బాప్తిస్మం పొంది రక్షణానుభవంలోనికి వచ్చి ప్రభు చెప్పినటువంటి ప్రభు వల్ల సహవాసం, అలాగూ ప్రభు శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసాన్ని వాటిని స్వీకరించి మన దేహమును మరింత పవిత్రపరచుకొని, ఆల్రెడీ పవిత్రపరచబడిన పరిశుద్ధపరచబడినటువంటి మన దేహాలు, క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి మన హృదయాలు, అలాగే మన దేహాలు దేవునికి ఆలయాలుగా చేసుకున్నటువంటి మనం క్రీస్తు శరీరం, క్రీస్తు రక్తాన్ని మనము స్వీకరించి ఆస్వాదించి మరింత పరిశుద్ధపరచబడి కృపా సింహాసనం ఎదుట ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని, అబ్జెక్షన్ అనేది లేకుండా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎప్పుడు ప్రభు పిలిచినా, ఏ సమయాన ప్రభు రమ్మని పిలిచినా మనము వితౌట్ ఏ దిగులు, ఏ చింత లేకుండా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తో డైరెక్ట్ గా ఆ ప్రభు యొక్క నిత్య మహిమలోనికి పోవడానికి మనకు వీలు కలుగుతుంది. పిల్లల గ్యారంటీ ఉంటది, గ్యారంటీ ఉంటది. పాస్పోర్ట్, వీసా రెండు ఉంటేనే ఇతర దేశాలకు ప్రయాణం. కాబట్టి ఆ మరో మహిమ కలిగిన దేశం, ఆ పరలోక పట్టణం, ఆ దేశానికి వెళ్ళాలంటే ఈ భూలోకం నుంచి, దేశం నుంచి ఖచ్చితంగా శిలువ తీర్పు, రెండవ తీర్పు, ఈ కృపా సింహాసనం హోలీ కమ్యూనియన్ అవసరం. పిల్లల ఇక్కడ మనకు గ్యారంటీ దొరుకుతుంది. ఈ గ్యారంటీని మనమందరం కూడా దయచేసి అందరూ పొందాలని మనవి చేస్తాం. చాలా మంది మనం వాక్యం వింటున్నాం, ఆరాధన చర్చికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ ప్రభు వల్ల తీసుకోవడంలో ఎందుకో ఏ పరిస్థితులను బట్టో, ఏ కారణాలను బట్టియో మరి తీసుకోకుండా సవినయంగా మనవి చేస్తున్న పిల్లల, పెద్దలారా, తల్లులారా మీకు సవినయంగా మనవి చేస్తున్నా. ప్రభువు సమయం ఆసన్నమైంది కనుక, ప్రభు మనల్ని సంధించేటువంటి సమయం ఆసన్నమైంది. మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాం. వెళ్తున్నటువంటి పరిస్థితులలో రేపు ప్రభు దగ్గర ఏ విధంగా కనిపించాలి? మనం ఈ కృపా సింహాసనపు ఈ తీర్పు దగ్గరికి రాకుండా ఉంటే రేపు ఏమని మనం ప్రభు దగ్గర కనిపిస్తాం? బల్ల తీసుకోకుండా ఏ కారణం లేదు. అందుకే మనవి చేస్తున్నా, దయచేసి ప్రతి మనుషులు అందరూ బలహీనమే సుమా. ఎవరు ఇక్కడ పరిశుద్ధులు ఎవరు లేరు. ఇంకోటి, ప్రభు కృప చేత మనము పరిశుద్ధులు చేయబడ్డాం, ప్రభు కృప చేత నీతిమంతులుగా చేయబడ్డామే. కానీ ఎవరో అందరికీ కూడా బలహీనతలు ఉన్నటువంటి వారమే. కాబట్టి దేవుని వాక్యపు వెలుగులో అందించబడిన ఈ వర్తమానాన్ని బట్టి కరెక్ట్ చేయబడదా మంచిగా. ఇంతకుముందు బల్ల తీసుకోకుండా ఉంటే ఈ సమయాన ఈ నెల నుంచి మళ్ళీ మనకు ప్రభు బల్ల ప్రారంభమైనది కనుక ఆగస్టు మాసంలో దయచేసి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపాటు కలిగి యోగ్యమైన రీతిలో ఆ ప్రభు కృపా సింహాసనాన్ని సమీపించాలని నేను మీకు సవినయంగా మనవి చేస్తున్నా. ఈ రెండు తీర్పులు ఇదిగో భూమి మీద ఇప్పుడే జరిగిపోయాయి పిల్లరా, జరిగిపోయినటువంటి తీర్పులు. కాకపోతే మనం వాటిని కొనసాగించుకుంటూ ఉన్నాం. ఈ రెండు నెక్స్ట్ ఇంకొక 5 నిమిషాలు ముగించుకుందాం పిల్లరా, జస్ట్ 5 minutes. మిగిలిన 5 తీర్పులు ఉన్నాయి. మూడవది క్రీస్తు న్యాయపీఠపు తీర్పు. మన కొరింథీ పత్రిక 2వ పత్రికలో ఆ భాగం చదివాం. కొరింథీ పత్రిక దయచేసి ఎవరైనా ఒక మాట చదవాలని కోరుకుంటున్నాడు. దయచేసి ఎవరైనా ఒకరు 10వ వచనం, కొరింథీ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా క్రియల చొప్పున దేంతో జరిగించింది? దేహముతో జరిగించిన వాటి ఫలము, మన శరీరాలతో మనము జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యక్షము కావాలను. పిల్లరా, దేవుని ప్రణాళికలో 3వ తీర్పు క్రీస్తు న్యాయ పీఠపు తీర్పు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ప్రభు ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి తీర్పు. పిల్లరా, సంఘానికి ఈ తీర్పు ఎవరికిది? సంఘమునకు జరిగేటువంటి తీర్పు. సంఘం అనగా యేసు ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి నీవు నేను యేసు ప్రభును రక్షకునిగా కలిగి ఉన్న మనమే సంఘం కనుక ప్రభు మనకు రేపు ఇవ్వబోయేటువంటి ఆ బహుమానాలు
తీసుకున్నటువంటి నిర్ణయాలు, అలాగే వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, మన పరిసరాలు అన్నింటిలో కూడా ప్రభు కొరకు ఎంతగా మనం ముందుకు సాగిపోయామని వీటన్నిటి యొక్క ఆ తీర్పు క్రీస్తు న్యాయపీఠపు తీర్పు అంటున్నారా. అక్కడ ప్రభు మనకు బహుమానాలు ఇస్తాడు. దేవుని వాక్యంలో కిరీటాల గురించినటువంటి విషయాలు ఉన్నాయి. 7 రకాల కిరీటాలు మనకు కనిపిస్తాయి పిల్లరా. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఆ కిరీటాల్లో మనకు బాగా తెలిసినటువంటి వాటిని ఆనంద కిరీటము, అక్షయ కిరీటము, అలాగే జీవ కిరీటము, మహిమ కిరీటము, నెక్స్ట్ అతిశయ కిరీటము, సువర్ణ కిరీటము, ఇలాంటి కిరీటాలన్నీ కూడా మనకు 7 కిరీటాలు. ప్రభు ఈ కిరీటాలనగా ఈ క్రౌన్స్ అన్ని, ఈ కిరీటాలను జీవ కిరీటం, నీతి కిరీటం, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, నా విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంది అని ఎంత శుభప్రదమైన నిరీక్షణతో పౌలు గారు హ్యాపీగా మరణానుభవం ద్వారా వెళ్ళవచ్చు. మనము అనేక మార్లు విని ఉంటున్నాం, అనేక మార్లు సందర్భాల్లో మనము వాటిని చదివి కూడా ఉంటున్నట్టున్నారా. కాబట్టి ఆ నీతి కిరీటమైన, ఆ జీవ కిరీటమైన, ఆనంద కిరీటమైన, అతిశయ కిరీటమైన, అక్షయ కిరీటమైన ఈ కిరీటాలన్నీ ప్రభు రేపు మనకు ఆయన సంఘానికి ఇవ్వబోయేది. సంఘమనగా నీవు నేనే. ప్రభు ఆ మధ్యాకాశముందు మనకు బహుమానాలు ఇచ్చేటువంటి సమయం పిల్లరా. కనుక ఇప్పుడు అందరూ కూడా గుర్తుంచుకోవాలి, ఈ కిరీటాలు మనకు పొందాలి అంటే, ఈ కిరీటాలన్నీ మనం స్వతంత్రించుకోవాలి అంటే తప్పకుండా మన జీవితంలో మున్న కిరీటం మనకు అవసరం కదా. అప్పుడు అనగా ఆ యొక్క క్రౌన్ మనకు పొందాలి అంటే క్రాస్ మన జీవితంలో అవసరమై ఉంటున్నది. If there is no cross, there is no crown at all. If there is no throne, there is no throne at all. పిల్లల మన జీవితాల్లో సిలువే లేకపోతే మనకు కిరీటాలు లేవు. కాబట్టి ఆ ముందే మన జీవితంలో లేకపోతే, ఆ థ్రోన్ ముందు లేకపోతే నో థ్రోన్, సింహాసనం లేదు పిల్లల. ముందు కిరీటం మన జీవితాలకు అవసరం. సిలువ మార్గం, సిలువ తీర్పు మనకు అవసరం. అందుకే మొట్టమొదటి తీర్పు దేవుని ప్రణాళికలో ఇట్ ఈస్ మ్యాండేటరీ. అందరము యేసయ్య దగ్గరికి రావాల్సిందే, సిలువ యొద్దకు రావాల్సిందే, ప్రభువును రక్షకునిగా స్వీకరించి తీరాల్సిందే. కనుక ఈ మిగిలిన కిరీటాలన్నీ కూడా మనం స్వతంత్రించుకోవాలి. అలాగే దేహముతో జరిగించినటువంటి వాటి ఫలములు ప్రతి వాడు పొందినటువంటి వాక్యం. అలాగే మనం చేసిన ప్రతి క్రియల ఫలం, వాటన్నిటిని గురించినటువంటి బహుమానాలు ప్రియమైన ప్రభు క్రీస్తు న్యాయపీఠం మీద మనకు అనుగ్రహించి మనం ఎన్ని ఆత్మలను సంపాదించుతారు. ప్రభు మహిమ. ఎంతమందిని ప్రభు మార్గంలోనికి నడిపించాం, ఎంతమందికి సువార్త వాక్యం అందించాం, ఎంతమందికి మనము ఏ విధముగా వారు ఆత్మీయంగా బలపడడానికి సహాయం చేశాం, ఆర్థిక సహాయం ఎలా చేశాం, ఆత్మీయ సహకారం ఎలా అందించాం, ఏ ఏ విధములుగా మన జీవితాలు ప్రభు మనకిచ్చిన తలాంతులు, ప్రభు మనకిచ్చిన తలాంతులు అవి ఏ రూపంగా, ప్రభు మనకిచ్చిన టైం కావచ్చు, ప్రభు మనకిచ్చిన టాలెంట్స్ కావచ్చు, ప్రభు మనకిచ్చిన ట్రెజర్ కావచ్చు, వీటిని ప్రభు మహిమార్థమై ఎలా మనము వినియోగించుకున్నామన్న దాన్ని బట్టి క్రీస్తు న్యాయపీఠం మీద మనకు ఈ బహుమానాలన్నీ ఉంటాయి. కనుక ఈ బహుమానాలు పొందడానికి మనమందరం కూడా సంతోషంగా, ధైర్యంగా ముందుకు సాగిపోతాం పిల్లరా. 4వ తీర్పు నెక్స్ట్ పిల్లరా. వీటి గురించి క్లుప్తంగా 3 నిమిషాలు ముగించుకుందాం, ఎందుకంటే సమయం కూడా ఎక్కువైంది. ఇవి నెక్స్ట్ జరగబోతున్నటువంటి కనుక జరగబోతున్నటువంటి తీర్పుల విషయంలో ఇప్పుడు ఆల్రెడీ 2 జరిగాయి. అందుకే ఎక్కువ సమయం జరిగినటువంటి శిలువ తీర్పుల గురించి, జరిగినటువంటి కృపా సింహాసనపు తీర్పుల గురించి, ఆ అనుభవాల మధ్యలో మనం ఉన్నాం కనుక ఎక్కువ సమయం దాని గురించి మీ గమనంలోకి తీసుకురావడానికి వీలు కలిగింది. మిగిలినటువంటి తీర్పులన్నీ జరగబోతున్నటువంటి తీర్పులు. అది 4వ తీర్పు, రక్షణ తీర్పు. అది ఇశ్రాయేలులకు యూదులైనటువంటి వారందరికీ సామూహికంగా ఒకేసారి, అనగా జాతి యావత్తు, యూదా జాతి యావత్తు మెస్సియాగా యేసు ప్రభును వాళ్ళు గుర్తించి గ్రహించి వారు నేషనల్ కన్వర్షన్
వ్యక్తిగతంగా కాదు సుమా. ఇక్కడైతే ఇప్పుడు మనందరికీ వ్యక్తిగత సాల్వేషన్, మనందరికీ వ్యక్తిగతము, ఇవన్నీ కూడా మనం కలిగి ఉన్నటువంటి. కానీ రేపు జరగబోతున్నటువంటి ఆ తీర్పులో, రక్షణ తీర్పులో ఇజ్రాయేలు జాతి, యూదా జాతి సమస్తం వారు నేషన్ జాతి యావత్తు సామూహికంగా మెస్సియాగా యేసుప్రభుని గుర్తించి యేసుప్రభుని రక్షకుడిగా వారు స్వీకరించేటువంటి తీర్పు. అది 4వ తీర్పు. 5వ తీర్పు కూడా మహిమగల సింహాసనపు తీర్పు. అది షీప్ అండ్ కోర్ట్ జడ్జ్మెంట్ అంటారు. అది ఎవరి కోసం అనగా సజీవులైనటువంటి అన్య జనాంగాలకు ఇచ్చేటువంటి తీర్పు. ఏంటి ఎలా అనేటువంటిది నెక్స్ట్ బైబిల్ స్టడీలో మనం తెలుసుకుందాం. అది షీప్ అండ్ కోర్ట్ జడ్జ్మెంట్, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు. 6వ తీర్పు కూడా నిత్య శిక్షా తీర్పు. ఆ నిత్య శిక్షా తీర్పు మనకు కాదు, పడద్రోయబడినటువంటి దేవదూతలకు ఆ తీర్పు అనేటువంటి ఉంటుంది. సాతాను వాడి దూతలకు అలాగూ అప్పుడు వాళ్ళు చేసినటువంటి భయంకరమైనటువంటి దేవుడు కటిక చీకటిలో పాతాళ బిలములో వాటిని బంధించి ఉంచారు కదా. సో ఆ దేవదూతలకు దేవుడు నెక్స్ట్ తీర్పు తీర్చబోయేటువంటిది అది నిత్య శిక్ష. ఇప్పుడైతే వాళ్ళు కటిక చీకట్లో ఉన్నారు, రేపు వాళ్ళు విడిపించబడిన తర్వాత శాశ్వతంగా వాళ్ళు నిత్య శిక్ష తీర్పులోనికి రావడానికి దేవుడు మళ్ళీ వారిని ఆ తీర్పులోనికి తీసుకురాబోతున్నాడు. చివరిగా పిల్లరా ధవల సింహాసనపు తీర్పు. ఇది చివరి తీర్పు. ఇది వైట్ థ్రోన్ జడ్జ్మెంట్ అంటారు. పాపులైన మృతులందరికీ సముద్రము తన మృతులను అప్పగించినప్పుడు పంచభూతాలు ఎవరెవరు ఎక్కడెక్కడ మరణించిన అందరూ వారి యొక్క అన్ని కూడా ప్రభు ధవల సింహాసనములకు ఆ మృతులందరినీ అప్పగిస్తే ఆ ధవల సింహాసనం యొక్క తీర్పు అది చివరి తీర్పు. ఆ తీర్పు అది మనకు ఆశీర్వాదకరమైనటువంటి తీర్పు పిల్లరా. అది మనకు రేపు ప్రభుతో సదాకాలం శాశ్వత కాలం ఆ పరలోక పట్టణంలో మనం ఉండబోయేటువంటి తీర్పు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో అపవాది అంతం తరువాత అపవాది వారు అగ్ని గంధకాలతో మండు కుండములో నిత్య శిక్షా తీర్పులో వారు పడద్రోయబడిన తర్వాత ఉండబోయేటువంటి చివరి తీర్పే ధవల సింహాసనపు తీర్పు. మనకు ఎంతో ఆశీర్వాదాన్ని, మనకు ఎంతో ఆధిక్యతను, ప్రభుతో సదాకాలం మనం ఉండబోయేటువంటి తీర్పు కనుక అందరికీ మనం చేస్తుంటున్నాం. దయచేసి పిల్లల దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి ఈ తీర్పులే మనమందరం కూడా పొందుదాము కాక. ఆశీర్వాదకరమైన ఈ తీర్పులోనికి రావాలి అంటే ఖచ్చితంగా మొదటి తీర్పు సిలువ తీర్పు అందరం కూడా అనుభవంలోనికి వద్దాం. దయచేసి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం ముగింపు వరకు ఉన్నటువంటి ఆ మిగిలినటువంటి 7 ఉగ్రత పాత్రలు వాటిని గురించినటువంటి ఆ తీర్పులోనికి ఈ వాక్యం మీద ఎవరూ రాకుందురు గాక. ఇంతకుముందు మీకు సవినీయంగా మనవి చేశారు, మరొక్కసారి మనవి చేస్తున్నా. ఆ తీర్పులు వేరు, ఆ ఉగ్రత పాత్రలు వేరు. అవి మనకు అప్లికబుల్ కాదు. అప్లికబుల్ అవుతాయి ఎప్పుడు? ఇంతగా చెప్పిన తర్వాత, ఇంతగా విజ్ఞాపన చేసిన తర్వాత, ఇంతగా దేవుని వాక్యాన్ని అలాగే రక్షణ గురించి ప్రభు సిలువను గురించిన వార్తల గురించి ప్రకటించిన తర్వాత కూడా సిలువ తీర్పులోనికి రాకుండా నెగ్లెక్ట్ చేస్తే, దూరం చేస్తుంటే ఖచ్చితంగా ఆ తీర్పులు అవి సంప్రాప్తమైన ఆ తీర్పులోనికి, ఆ మహాశ్రమల తీర్పులోనికి ఇక్కడ ఈ వాక్యం వెళ్ళినటువంటి ఎవరు కూడా వెళ్లకుండా ఉండాలి అని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరి జీవితాలను వెలిగించి సర్వ సత్యంలోనికి నడిపించి ప్రభు రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధపరచును కాక. థ్యాంక్ యూ అండ్ ఆల్. గాడ్ బ్లెస్. చివరిగా పాఠశాల 613 దీవెనలతో సెలవు. Sama
ప్రవర్తించుదము, ప్రార్థించు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షణకర్తమైన గొప్ప దేవ, నీకే ఘనత, మహిమ, స్తుతి చెల్లిస్తున్నాం. ఉదయకాలం నుండి ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచారు. నీకు వందనములు ప్రభా. ఆగస్టు మాసం ప్రారంభ దినం, ప్రభు దినంగా, ఆరాధనా దినంగా మాకు అనుగ్రహించి నీ సన్నిధి సంతోషాన్ని తండ్రి మీరు మాకు దయచేసినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు. దయగలిగిన తండ్రి, ఇంతవరకు నీ పిల్లలందరినీ మీరు నడిపించారు. నైనా నీ వాక్యం విన్నారు ప్రభా. తిరిగి వారు వారి గృహాలకు వెళ్తున్నారు. నీ సమాధాన దీవెనలతో వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను. ముందున్నటువంటి ప్రభు వల్ల సహవాసము, వాటన్నింటిలో సిద్ధపడిన నీ పిల్లలందరూ కూడా యోగ్యమైన రీతిలో చేసి నీ ఆశీర్వాదములు పొందుటకు సహాయం చేయండి. ఈ దినం మరి తండ్రి ప్రత్యేకంగా నైనా IPPS మరి తండ్రి బ్యాంక్ ఎగ్జామ్ ఉంచున్నది ప్రభా. తండ్రి సంఘం నుంచి పిల్లలు ఎగ్జామ్ రాస్తుంటున్నారు. నేను ఎవరైతే సిద్ధపడి ఆ యొక్క IBPS బ్యాంక్ ఎగ్జామ్కి వెళ్తున్నారో తండ్రి, ఇప్పుడు 12:30 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షలో రాస్తున్న సంఘంలోని పిల్లలందరినీ దేవా దయచేసి నీ సమయోచితమైన నీ కృప, నీ సహాయం వారికి అనుగ్రహించి పిల్లలు మంచిగా వారి జీవితాల్లో సెటిల్ కాగలిగి నీ కొరకు సాక్షులుగా ముందుకు సాగటకు సహాయం చేయమని వేడుకుంటున్నా. ఇంతవరకు SIU సంఘము పరిచర్యలను ఫలభరితం చేసిన తండ్రి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాసమంతయు మమ్మల్ని కాపాడమని ప్రేమామయుడు త్వరలో మా కొరకురాలై ఉన్న యేసు నామమునందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును కాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులనుగా మనలను నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును కాక. पितृपुत्र शुद्धात्मालय मेलानि येसु देवोनि स्तुतिसु सर्वा लोकाः అందరికీ వందనాలు. God bless you all.